Hello everyone, I am Dr. Rashmi, obstetrician and gynecologist, infertility specialist, Manasa Clinic, Vanaparthi. ఇవాళ మనము PCOS, PCOD రెండు ఒకటేనా వేరువేరా అనేది తెలుసుకుందాం. PCOD అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండ్ PCOS అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. PCOD ఈజ్ సింగిల్ సిస్టమ్, ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించింది ప్రాబ్లం మాత్రమే. PCOS అంటే మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి అందులో. PCOD సివియారిటీ అనేది తక్కువ, PCOS అనేది సివియారిటీ అనేది చాలా ఎక్కువ. PCODలో మనము డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ అలా మేనేజ్ చేస్తే కంట్రోల్ చేయగలం అండ్ పీరియడ్స్ అనేవి మళ్ళీ రెగ్యులర్ గా వస్తాయి. పిల్లలు కాని వాళ్ళకి కొంత ట్రీట్మెంట్ ఇస్తే PCOD అనేది కరెక్ట్ అవుతుంది. కానీ PCOS అనేది మల్టీ సిస్టమ్ డిజార్డర్, ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ కి మాత్రమే సంబంధించింది కాదు. దాంట్లో రకరకాల సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మూడ్ స్వింగ్స్ కానీ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయి. వెయిట్ చేంజెస్, మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు వెయిట్ లాస్ కాలేము. ఈవెన్ విత్ టాబ్లెట్స్ తో కూడా కొంతమందికి వెయిట్ లాస్ అవ్వరు అండ్ పీరియడ్స్ కూడా కొంతవరకు కంట్రోల్ అవుతాయి. పిల్లల గురించి ట్రీట్మెంట్ చాలా డిఫికల్ట్. కొంతమందికి సర్జరీ కూడా అవసరం పడుతుంది. కొంతమందికి ఏంటంటే ఓపెన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా ఆ అండాశయాల్లో ఉన్న చిన్న చిన్న నీటి బుడగలను పగలగొట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అంటే అంత తీవ్రత అనమాట PCOS అంటే. తర్వాత కాంప్లికేషన్స్ వచ్చేసి PCODలో చాలా తక్కువ, కానీ PCOS సివియారిటీ ఎక్కువ కాబట్టి ఫ్యూచర్ లో చాలా ఎర్లీ స్టేజ్ లో డయాబెటీస్ రావడం కానీ, హైపర్ టెన్షన్ రావడం కానీ, లేకపోతే కార్డియోవాస్కులర్ డిసీజెస్ రావడం కానీ, రిప్రొడక్టివ్ సిస్టమ్ కి సంబంధించిన క్యాన్సర్స్ రావడం కానీ, ఇవన్నీ PCOS లో చాలా ఎక్కువ. నా ఛానల్లో రిప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ, ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి కానీ, దానికి సంబంధించిన సొల్యూషన్స్ గురించి కానీ మనం మాట్లాడుకుందాము. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.